హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శక్తిపీఠం జోగులాంబ దేవాలయం గురించి తెలుసుకుందాం. అలంపూర్‌లోని జోగులాంబ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవది. సతీదేవి దంతాలు పడిన పవిత్ర స్థలం. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో జోగులాంబ అమ్మవారు యోగులకు సిద్ధినిస్తారు. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. 14వ శతాబ్దంలో ధ్వంసమై 2005లో పునర్నిర్మించారు. చాళుక్య శిల్ప కళతో మెరిసే ఈ ఆలయం దక్షిణ కాశీగా పిలుస్తారు. ఈ ఆలయంలో జోగులాంబ అమ్మవారు ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. గృహ చండీగా పిలుస్తారు. ఇంటి రక్షణ కల్పిస్తుందని నమ్మిక. యోగ సిద్ధి, వాస్తు దోష నివారణ, ఆరోగ్యం కోసం భక్తులు దర్శిస్తారు. ఈ దేవాలయం హైదరాబాద్ నుండి 215 కిలోమీటర్లు, కర్నూలు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయంలో మహాశివరాత్రి, నవరాత్రి కన్యాపూజలు, బ్రహ్మోత్సవం, కార్తీక మాసంలో పూజలు అన్నీ ఆకర్షణీయంగా జరుగుతాయి. ఇక్కడ రుద్రాభిషేకం, చండీ హోమం ప్రత్యేకం. దర్శన సమయాలు ఉదయం 6:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8:30 వరకు. పౌర్ణమి, అమావాస్యలలో చండీ హోమం జరుగును. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.